హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే అదొక పెద్ద స్కాము లేకపోతే అదొక పెద్ద మోసం అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలామంది. ఎందుకంటే మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు మీకు సెక్యూర్‌గా మీరు ఫీల్ కావాలి. కాకపోతే ఇప్పుడేమో ఏం జరుగుతుంది అంటే క్లెయిమ్ వస్తే మీరు షాక్‌కు గురవుతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక 10,00,000 పాలసీ మీకు ఉందనుకోండి. ఒక 4,00,000 బిల్ అయింది హాస్పిటల్ బిల్లు. అది మీరు క్లెయిమ్ చేస్తే వస్తుంది ఎంత వస్తుందంటే 20-40% మాత్రమే వస్తుంది. అంటే మీకు 1,00,000 నుండి 1,50,000 మాత్రమే వస్తుంది. మిగతాది మీరు మీ జేబు నుండి కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో దీన్ని మీరు ఏమనుకుంటారు అంటే ఇది ఒక హెల్త్ ఇన్సూరెన్స్‌లో మోసాలు జరుగుతున్నాయని మీరు అనుకుంటుంటారు. కాకపోతే అక్కడ జరిగేది ఏంటి అంటే హిడెన్ టర్మ్స్ అంటే దాచిపెట్టరు. అక్కడ ఆల్రెడీ టర్మ్స్ అనేవి ఉంటాయి అనమాట. అది మనకు తెలియదు ఆ టర్మ్స్. అవేంటంటే ఇప్పుడు సపోజ్ రూమ్ రెంట్ లిమిట్, సబ్ లిమిట్స్, కోపే ఇలాంటివి అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా యాక్చువల్‌గా ఒక హాస్పిటల్ బిల్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ బిల్లు 3,90,000 వచ్చింది. వాళ్ళకి ఆల్రెడీ 10,00,000 ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఉందనుకోండి. ఆ 3,90,000లో 1,80,000 మాత్రమే అప్రూవ్ అయింది. ఎందుకు అనేది చూద్దాం. ఇది యాక్చువల్ బిల్ అనమాట. ఇందులో రూమ్ రెంట్ 25,000 వేశారు. అంటే 5,000 రోజుకి 5,000 5 రోజులు అనమాట. ఐసీయూ ఛార్జెస్ ఐసీయూలో 3 రోజులు పెట్టారు. అంటే పర్ డే 15,000 రూపాయలు వేస్తే 45,000 రూపాయల బిల్ వేశారు. ఇక సర్జరీకేమో 1,50,000 ఖర్చు అయింది. డయాగ్నోస్టిక్స్ అంటే టెస్టింగ్లు, స్కాన్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి 80,000 బిల్ వేశారు. ఇక మెడిసిన్స్, ఫార్మసీ దానికి ఒక 60,000 బిల్ వేశారు. డాక్టర్ విజిట్స్, సర్జన్ ఛార్జెస్, డాక్టర్ ఛార్జెస్ ఇవన్నీ 3,000 రూపాయలు ఇంటూ 10 రోజులకి 3,000 రూపాయలు అంటే 30,000 రూపాయలు ఇవి వేశారు అనమాట. సో టోటల్ బిల్ ఎంత వచ్చిందంటే 3,90,000 వచ్చింది. కానీ అప్రూవ్ అయిన అమౌంట్ 1,80,000 ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రూమ్ రెంట్ విషయానికి వస్తే 5 రోజులు రోజుకి 5,000 25,000 రూపాయలు అవుతుంది కదా. సో యాక్చువల్గా మామూలుగా పాత పాలసీలో కానీ కొంత ప్రీమియం తక్కువ ఉన్న పాలసీలో ఏముంటుందంటే పర్ డే రూమ్ రెంట్ లిమిట్ అనేది 2,500 ఉంటుంది. సో ఇక్కడ మనకి అయిందేమో 5,000 అంటే మనకి 50% అనేది ఇక్కడ ప్రపోర్షనేట్ డిడక్షన్ అనేది జరుగుతుంది. అంటే 5,000 బదులు మీకు ఇచ్చేది 2,500. సో అప్పుడు ఎంత అవుతుంది? 5 రోజులకి కేవలం 12,500 రూపాయలు మాత్రమే వస్తాయి 20,000కు బదులుగా. సో ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్న ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రూమ్ రెంట్ లిమిట్. ఇది చాలా మందికి తెలియదు. ఒక్కసారి మీ రూమ్ రెంట్ అనేది ఎంత డిడక్షన్ అయిందో అంటే మీకు యాక్చువల్ ఎంత ఉంది, అక్కడ ఎంత అయింది, ఎంత పర్సెంటేజ్ తగ్గితే మీ బిల్లు మొత్తం అంత పర్సెంటేజ్ తగ్గిపోతుంది. అంటే ఇక్కడ 50% మీ రూమ్ రెంట్ ఛార్జెస్ తగ్గిపోయినాయి కాబట్టి మీ బిల్లులో కూడా 50% కట్ చేసి ఇస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఇప్పుడు ఇక్కడ అన్ని ఖర్చులు 50% కట్ అవుతాయి. ఏంటి అంటే సర్జరీ, డాక్టరు, టెస్టులు ఇవన్నీ కూడా. సో మీరేం చేయాలంటే మీరు ఏదైనా పాలసీ తీసుకునేటప్పుడు మీకు దాంట్లో రూమ్ రెంట్ లిమిట్ అనేది ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ 50% ఛార్జెస్ ఎక్కడెక్కడ కట్ అయినా ఒకసారి చూస్తే సర్జరీకి 1,50,000 అయినాయి బిల్లో, కానీ వచ్చేది 75,000. డయాగ్నోస్టిక్స్ 80,000 ఖర్చు అయింది, కానీ కంపెనీ ఇచ్చేది ఇన్సూరెన్స్ కంపెనీ 40,000 ఇస్తుంది. డాక్టర్ విజిట్స్ 30,000 అయితే కంపెనీ ఇచ్చేది 15,000. మెడిసిన్స్కు 60,000 కానీ మెడిసిన్స్కు 60,000కు 60,000 ఇస్తుంది. నార్మల్గా ఏంటంటే ఫార్మసీ ఈ బిల్స్లో కట్ చేయవు చాలా కంపెనీస్. సో ఇప్పుడు ఇది అయిపోతే దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్ ఐసీయూ సబ్ లిమిట్. సో ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ అనమాట. మన ఎమర్జెన్సీ ఉంటుంది కదా, ఆ ఐసీయూ బిల్ ఎంత అంటే 15,000 ఇంటూ 3 అయింది, 45,000 అయింది మన బిల్లులో. సో ఇక్కడ మీ పాలసీలు ఏంటి అంటే 8,000 మాత్రమే ఉంది రోజుకి. సో అప్పుడు ఏమవుతుంది, మీకు వచ్చేది 8,000 ఇంటూ 3 అంటే 24,000 రూపాయలు మాత్రమే వస్తాయి. అంటే మిగిలిన 21,000 మీరు జేబు నుంచి కట్టుకోవాలి. ఇప్పుడు ఈ కట్టింగ్స్ అన్నుబోను మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉంది అని చూస్తే బిల్లు 3,90,000, మీ ఎలిజిబిలిటీ ఎంత వచ్చింది? 2,26,500. ఏంటి అక్కడ మనం ఇంతకుముందు డిడక్షన్స్ ఐసీయూ బిల్లు కట్ చేయగా మిగిలిందనమాట అది. సో ఇప్పుడు మీకు తగిలే ఇంకొక షాక్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే పెద్ద షాక్ కోపే. సో ఇది ఎలా ఉంటుందంటే మీ పాలసీలో 20% కోపే అనే ఆప్షన్ ఉంది. అంటే ఇప్పుడు ఎలిజిబిలిటీలో ఏదైతే ఉందో 2,20,000 దాంట్లో 80% మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. మీరు 20% ఒప్పుకున్నారు కాబట్టి మీరు దీంట్లో 20% 40,300 మళ్ళీ మీరు కట్టాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చివరికి మీకు ఏం మిగిలింది అంటే 3,90,000 బిల్లులో ఇన్సూరెన్స్ కంపెనీ కట్టేది కేవలం 1,81,200, మీరు కట్టేది 2,08,800 రూపాయలు. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఇంకొక షాక్ తెలియదు ఎవరంటే జాబ్ చేసే వాళ్ళకు, కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేసే వాళ్ళకు కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. సో వాళ్ళు ఎప్పుడైతే క్లెయిమ్ కోసం వెళ్ళినప్పుడు ఏమైందంటే వాళ్ళకు అంత కవరేజ్ రాదనమాట. ఇప్పుడు కంపెనీ ఇచ్చే పాలసీ ఎలా ఉంటుందంటే 2 నుంచి 5 లక్షల వరకు మాత్రమే ఇస్తుంది.
సో అక్కడ క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు క్లెయిమ్ అమౌంట్ తక్కువైనప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక పెద్ద మోసము అని అనుకుంటుంటారు. కాకపోతే మీకు కవరేజ్ లేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీ జాబ్ పోయినా, మీరు జాబ్ మానేసినా, మీరు రిటైర్ అయిపోయినా కూడా ఈ పాలసీ అనేది కంటిన్యూ కాదు, అక్కడితో మీ పాలసీ ఆగిపోతుంది. సో అప్పటి నుండి మీకు కవరేజ్ ఉండదు. సో అందుకని మీరు ఖచ్చితంగా మీ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత, జాబ్ మానిన తర్వాత తీసుకున్నారనుకోండి, అప్పుడు మీకేమైనా రోగాలు కనుక వస్తే అప్పుడు మీకు అసలు పాలసీ కూడా ఇవ్వకపోవచ్చు. సో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఏమేమి చెక్ చేయాలి అనేది ఒకసారి మళ్ళీ చూద్దాం. మీరు 7 విషయాలు చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ 7 విషయాల్లోనూ కూడా మీకు పాలసీ బజార్ హెల్ప్ చేస్తుంది. అంటే ఏమేమి ఆప్షన్స్ తీసుకోవాలి, ఎంత ఉంది అనేది మీకు పాలసీ బజార్ ఎక్స్పర్ట్స్, అడ్వైజర్స్ మీకు సాయం చేస్తారు. సో ఇందులో ఫస్ట్ పాయింట్ నో రూమ్ రెంట్ లిమిట్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. రెండవది నో కోపే ఉండకూడదు, ఇంతకుముందు చెప్పుకున్నాం. మూడవది నో డిసీజ్ సబ్ లిమిట్, అంటే ఒక్కొక్క రోగానికి ఏంటంటే కొంత లిమిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇన్సూరెన్స్ కంపెనీ అంటే కొన్ని సర్జరీస్ రిస్ట్రిక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మీకు హాస్పిటల్ బిల్ ₹1,00,000 అయిందనుకోండి, కానీ దాంట్లో ఏముంటుందంటే ఈ సర్జరీకి 30,000 మాత్రమే లిమిట్ అని దానిలో రాసి ఉంటుందన్నమాట. సో ఇలాంటి పాలసీని మీరు తీసుకోకూడదు. ఇక ఇంకొక విషయం ఏంటి, 4వది ఏంటంటే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్. అంటే చాలా వరకు ఏంటంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు దానికంటే ముందే ట్రీట్మెంట్ జరుగుతూ ఉండొచ్చు, తర్వాత హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఆ ఖర్చులు కూడా కవర్ చేసేటట్టుగా, అంటే హాస్పిటల్లో జాయిన్ కాకముందు 60 రోజులు, జాయిన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 180 రోజులు కవర్ అయ్యేటట్టు చూసుకోవడం మంచిది పాలసీలో. ఇక 5వది ఏంటంటే ఇది అతి ముఖ్యమైనది, రిస్టోరేషన్ బెనిఫిట్. అంటే ఇప్పుడు మీకు ఒక 10 లక్షల కవరేజ్ ఉందనుకోండి, మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ట్రీట్మెంట్ అయిపోయింది, ఒక 3 లక్షల బిల్ అయింది అనుకోండి. ఆ 3 లక్షలు అయిపోతే మళ్ళీ మీకు 7 లక్షలు మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది ఆ సంవత్సరంలో. కాకపోతే రిస్టోరేషన్ బెనిఫిట్ ఉండడం వల్ల మీరు యూజ్ చేసుకోగానే మళ్ళీ 10 లక్షలు దాంట్లో రీస్టోర్ అవుతుంది అనమాట. ఇదేంటంటే ఇప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో ఒకరు యూజ్ చేసుకుంటారు, మళ్ళీ ఇంకొకరు తక్కువ పడచ్చు. అటువంటి విషయాల్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, మళ్ళీ అది రీస్టోర్ అవుతుంది. ఇక ఇంకొకటి ఏంటంటే ఈ లోయర్ వెయిటింగ్ పీరియడ్ ఫర్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. అంటే మీకు ఆల్రెడీ బీపీ, థైరాయిడ్, హై బీపీ, షుగర్ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి. సో అటువంటి టైంలో వీళ్ళు వెయిటింగ్ పీరియడ్ అనేది ఇస్తూ ఉంటారు. సపోజ్ ఒక పాలసీలో 4 సంవత్సరాలు ఉందనుకోండి, దాని బదులు 1 to 2 years ఏదైతే ఉందో, అంటే వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉండే పాలసీని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక 7వది ఏంటంటే డే కేర్ ప్రొసీజర్ కవరేజ్. అంటే ఇప్పుడు చాలా రోగాలకి హాస్పిటల్ అడ్మిట్ కావాల్సిన పని ఉండదు. సో మామూలుగా వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ కల్లా వచ్చేయచ్చు. సో అటువంటి 500 రకాల ట్రీట్మెంట్స్ కవర్ అయ్యేటట్టుగా పాలసీ తీసుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మరి నేను హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్ దగ్గర కొనాలా లేకపోతే ఆన్లైన్లో కొనాలా? దాన్ని కంపేర్ చేసి చూద్దాం. ఇప్పుడు మీరు ఏజెంట్ దగ్గర కనుక పాలసీ తీసుకుంటే ప్రీమియం అనేది కొంత ఎక్కువ ఉండొచ్చు వారికి ఇచ్చే కమిషన్స్ వల్ల. అదే ఆన్లైన్లో అనుకోండి, డైరెక్ట్గా తీసుకుంటారు కాబట్టి ఆన్లైన్ డిస్కౌంట్ వల్ల ప్రీమియం అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏజెంట్ దగ్గర 1 లేదా 2 అంతకంటే ఎక్కువ పాలసీలు ఉండవు, ఆప్షన్స్ తక్కువ, వారికి ఉన్నదే వాళ్ళు చెప్తుంటారు అనమాట. వేరే పాలసీ గురించి వారికి ఐడియా ఉండకపోవచ్చు. అదే మీరు ఆన్లైన్లో తీసుకుంటే ఏంటంటే 51కి పైగా ఉన్న కంపెనీని మీరు కంపేర్ చేసుకోవచ్చు. అంటే దేంట్లో ఎంత ఉంది, దేంట్లో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉంది, ఇటువంటివన్నీ కూడా మీరు దాంట్లో కంపేర్ చేసుకోవచ్చు. ఇక సపోర్ట్ సర్వీస్ విషయానికి వస్తే ఏజెంట్లు అందరూ సర్వీస్ ఇస్తారని గ్యారంటీ లేదు. సో ఎవరిస్తారో ఎవరివరో వారిపైన ఆధారపడి ఉంటుంది, మనిషి పైన. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఏంటంటే ఇప్పుడు క్లెయిమ్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది, వాళ్ళకి సపరేట్గా టీం ఉంటుంది, వారు మీకు దీంట్లో సపోర్ట్ కానీ సర్వీస్ కానీ చేస్తూ ఉంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ పైన GST అనేది 0 చేశారు, మీ అందరికీ తెలుసు. దానివల్ల మనకు కలుగుతున్న లాభం ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందు మనం ప్రీమియం ₹1000 కట్టామనుకోండి, ₹800 ఇన్సూరెన్స్కి పోయేది, ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కోసము. అందులో ₹180 GST కోసం పోయేవి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు 0% GST అవ్వడం వల్ల మీరు ప్రీమియం ₹1000 కడితే ఆ ₹1000 కూడా ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్కే పోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రీమియం ఒకటే, కాకపోతే మీకు కవరేజ్ ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు అది డబుల్ కవరేజ్ కూడా రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజ్గా ఒక కపుల్ 30 సంవత్సరాల ఏజ్ ఉందనుకోండి, వాళ్ళు ఒక 10 లక్షల పాలసీ తీసుకున్నారు, హెల్త్ పాలసీ ఇంతకుముందు కవరేజ్ ఉండేటట్టు. సో వాళ్ళు నెలకు ₹1000 కడుతున్నారు అనుకోండి. ఇప్పుడు ఏమి జరుగుతుందంటే ఈ 0% GST కావడం వల్ల ప్రీమియం అదే కడతారు, కాకపోతే కవరేజ్ అనేది 15 నుండి 20 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు
ఇప్పుడు పాలసీ తీసుకోవడం వల్ల మీకు ఇది అడ్వాంటేజ్గా ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో మరి ఈ రోజుల్లో బెస్ట్ హెల్త్ ప్లాన్స్ ఏంటి అని కనుక మనం చూస్తే మీకు ఒక క్వాలిటీ హెల్త్ కేర్ను అఫోర్డబుల్ ప్రీమియంస్తో ఇచ్చేవి మంచి హెల్త్ ప్లాన్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా క్లెయిమ్ సపోర్ట్ అనేది అంటే క్లెయిమ్ వచ్చినప్పుడు మీకు 30 నిమిషాల్లో క్లెయిమ్ సపోర్ట్ దొరుకుతుంది. డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ దీనికోసం ఉంటారు ప్రత్యేకంగా క్లెయిమ్ సపోర్ట్ కోసం. ఇక ప్రీమియమ్స్ అనేవి ఏంటంటే జస్ట్ నెలకు 400 నుండి 500 రూపాయలతో కూడా స్టార్ట్ అవుతాయి. మీ ఏజ్ చిన్నగా ఉందనుకోండి మీకు ప్రీమియమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అదేవిధంగా మీరు ఆన్లైన్లో తీసుకోవడం వల్ల మీకు ఆన్లైన్ డిస్కౌంట్ అనేది దొరుకుతుంది. ఇక ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే సెక్షన్ 80D ప్రకారం 75,000 రూపాయల వరకు కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక ఎవరైతే ఎన్ఆర్ఎస్ ఉన్నారో వారు ఇండియాలో ఉంటున్న వారి ఫ్యామిలీ కోసం హెల్త్ ప్లాన్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే ఇంటర్నేషనల్ ప్లాన్స్తో కంపేర్ చేసుకుంటే మన దేశంలో హెల్త్ ప్లాన్స్ అనేవి 35% చీప్గా దొరుకుతాయి, అంటే తక్కువ రేట్లో దొరుకుతాయి. సో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోయినా మీరు ఇంకా తీసుకోకపోయినా లేదంటే ఇంకా కవరేజ్ తక్కువ ఉన్నా కూడా ఈ రోజే ఇప్పుడే మీరు అర్జెంటుగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. సో పాలసీ బయర్ లింక్ అనేది మన వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఆన్లైన్లో తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు 25% దాకా డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది.